దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని కొందనాలు. దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుచుండగా మనందరూ శ్రద్ధ బట్టి విందాం. ఓబద్య ప్రవక్త రాసినటువంటి గ్రంథము ఓబద్య మొదటి అధ్యాయము 15వ వచనం మనందరూ కలిసి నేను చదువుతాను, వినండి. ఓబద్య 1:15. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడను, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. మరి ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమన్నాడమ్మా? యెహోవా దినము ద డే ఆఫ్ ద లార్డ్ గాడ్ వచ్చుచున్నది. ఫ్యూచర్ టెన్స్, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటమ్మా? అందరికి న్యాయం తీరుస్తారు. ఇక్కడ అన్ని జనులందరి మీద కంటే ఇజ్రాయేల్ ప్రజలందరి మీద రాదానంటే కాదు, అందరి మీదకి. ముఖ్యంగా అన్ని జనుడు అంటే ఎవరు? మనమే. ఓకే, అన్ని జనులను మనం అందరం కూడా ఇజ్రాయేల్ నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం కూడా. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే యెహోవా దినం అనగా తీర్పు దినం రాబోతున్నది. అప్పుడు ఏం జరుగుతుందంట? 2 మాటలు చెప్పాడు అక్కడ. ఓకే, మొదటి ఏం జరుగుతుంది చూడండి. ఆయన తీర్పులు ఎలాగుంటాయో మనం నేర్చుకోవాలి. మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. అందుకనే ఏమన్నాడు? అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. 2 భావం ఒకటే, కానీ మాటలు వేరు. నువ్వేం చేసావో అదే నీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ నీ మీదకి వస్తుంది. నువ్వేం చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది అంటున్నాడు. ఓకే, మనం మంచి చేస్తే మనకేమొస్తుంది? దేవుడి ద్వారా మంచి వస్తుంది. ఇతరులు కీడు చేస్తే దేవుని దగ్గర నుంచి వస్తుంది, మనకి కీడు వస్తుంది. అందుచేత మన ఈ జీవితంలో సంతోషంగా సమాధానంగా ఉండాలని అంటే అది ఎవరి చేతిలో ఉందమ్మా? మన చేతిలో ఉంది. దేవుడు చెప్పిన మాట వింటే అప్పుడు దేవుడు చేస్తాడు. ముందు మనం చేయాలా, దేవుడు చేయడు. ముందు అన్ని దేవుళ్ళు చేసి పెట్టేస్తాం, అన్ని దేవుడు అంటాం. మనం చేసింది చేయక మనం ఏం చేయాలా? దేవుడు చెప్పినట్టు వినాలి, అప్పుడు దేవుడు చేస్తారు. ఓకే, అయితే ఇతరులకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి, కీడు చేయాలా? ఎప్పుడు కూడా కీడు చేయొద్దు. ఇతరులు మనకి కీడు చేసినా కూడా మనం ఏం చేయాలమ్మా? మేలే చేయాలి, కానీ కీడు చేయొద్దు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఓకే, ఇదే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం గతంలో అంటే ఈస్టర్ సండే మరి ఈ పండగల ముందు కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఒక భక్తుడి జీవితంలో నుంచి, యాకోబు జీవితంలో నుంచి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. అది కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఏం చేశాడమ్మా? సొంత తండ్రిని మోసం చేశాడు. సొంత తండ్రిని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. ఏం చెప్పాడు? నువ్వు ఏసావువా అంటే ఏమన్నాడమ్మా? అవును, నీ జ్యేష్ఠ కుమారుడిని ఏసావని నేనే అన్నాడు. అబద్ధం చెప్పాడు. ఇంత తొందరగా వేట ఎలా దొరికిందంటే నీ దేవుడు నాకు తోడుగా ఉండి ఆ వేట నా దగ్గరికి పంపించాడు, దాన్ని చక్కగా వండి నీ దగ్గర తీసుకొచ్చాను అని అబద్ధాలు చెప్పాడు. ఎన్నో అబద్ధాలు చెప్పాడు. మళ్ళీ అక్కడ ఫైనల్గా అడిగాడు. శరీరము చూస్తుంటే ఏసావులో ఉంది, కానీ స్వరం ఏంటంటే యాకోబులో ఉంది. నువ్వు నిజంగా ఏసావు అని చెప్తే 3సారి ఏమన్నాడమ్మా? నిజంగా నీ కుమారుడైన ఏసావుని అని అబద్ధం చెప్పాడు. అంటే తండ్రిని ఏం చేశాడు? మాత్రం మోసం చేశాడు. తర్వాత ఈ సంగతి అన్నకు తెలిసిన తర్వాత అతని మీద కక్ష పెట్టాడు. ఎలా చంపేద్దాం అనుకున్నాడు. ఈ సంగతి తల్లికి తెలిసింది, రెబ్కాకి తెలిసినప్పుడు ఏం చేసిందమ్మా? ఇదిగో నా అన్న లాబాను ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపో, అక్కడ ఎవరన్నా పెళ్లి చేసి అక్కడే కుమార్తెలు పెళ్లి చేసుకుని అక్కడే ఉండు, నీ అన్న కోపం చల్లారిన తర్వాత మళ్ళీ వద్దుగానే అని చెప్పినప్పుడు మళ్ళీ భర్త కూడా ఒప్పించింది. మరి ఇస్సాకు ఏం చేశాడమ్మా? పిలిపించి యాకోబుని పిలిపించి, సరే వెళ్ళు నాయనా, పెళ్లి చేసుకొని అక్కడ ఉండు అని చెప్పేసి పంపించుకొని వెళ్ళాడు. ఓకే, ఎవరింటికి వెళ్ళాడమ్మా? మేనమామ అంటే తల్లి అన్న. వెళ్ళగానే అక్కడ ఇంకా ఊరెళ్ళాడు. అది అక్కడ సిరియా దేశంలో ఉంది. అది ఆ సిరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? రాహేల్ వచ్చింది. రాహేల్ ఎవరు? లాబాను యొక్క కుమార్తె. అప్పుడు అడిగాడు, అమ్మా నువ్వు ఎవరు ఏంటంటే పల్లా అంటే చెప్పింది. అలాగా నేను నీకు బంధువుని అవుతానమ్మా, ఇదిగో రెబ్కాకి నేను కుమారుని చెప్పగానే ఆమె సంతోషించి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే లాబాను సంతోషించి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది సంగతి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం ఒకసారి చూడండి, చదువుతున్నాను. ఆదికాండము 28 మొట్టమొదటిగా. ఇస్సాకు యాకోబు మొదటి వచనం,
ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోన నీ తల్లి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశ్రయించి నీవు అనేక జన్మలన్నట్లు నీకు సంతానాభివృద్ధి బుద్ధి చేసి నేను విస్తరింపజేసి నువ్వు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశము నీవు స్వాస్థ్యము చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయనుగా. కానీ అతను దీవించి యాకోబును పంపేశాడు. అప్పుడు వచ్చాడు. రాగానే ఏం జరిగింది చూడండి, 29వ అధ్యాయము 11వ వచనం. సరే ముందుగా చెప్తాను చూడండి. 8వ వచనం. వారు మందల నీవు పోగాము, అది మా వలన కాదు, తర్వాత బావి నుండి రాయి పొలించురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెడదామని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను, ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాను. మరి యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియో రెబ్కా కుమారుడనియో రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని తనతో చెప్పాను. ఇప్పుడు చూడండి 13వ వచనం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనడానికి పరిగెత్తుకుని వచ్చి అతని కౌగులించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడి సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజంగా నీవు నా ఎముకవయు నా మాంసమనే ఉన్నావనను. అతడు నెల దినములు అతని వద్ద నివసించెను. ఓకే, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాహేలు వెళ్ళింది, తండ్రితో చెప్పింది ఈ సంగతి. అయ్యో నా చెల్లి తమ్ముడు కొడుకు వచ్చాడా అని సంతోషంగా పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి కౌగిలించుకొని ముద్దాడి, ఇదిగో నా ఎముకవయ్యా నువ్వు, ఎందుకంటే నా చెల్లి కుమారుడు నువ్వు, నా బంధువుడు నువ్వు. మరి అసలు పుట్టినప్పుడు కూడా చూసి ఉండడు భవిష్యత్ కదా, ఎప్పుడో చూసి ఉండొచ్చు. ఎంతో సంతోషంతో ఆనందంతో మరి ఏం చేశాడమ్మా, ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళాను కొన్ని నెల రోజులు చక్కగా, అంటే వెళ్ళినప్పుడు చక్కగా గడుపుతాం కదా. ఎన్ని రోజులు గడిపాడమ్మా? నెల రోజులు చక్కగా మా మేనమామ దగ్గర గడిపినాడు. గడిపిన తర్వాత రోజులన్నీ అయిపోయినాయి. అప్పుడు ఎంతో సంతోషించాడు. ఎవరు? యాకోబు. ఎవరింటికి వచ్చాడు? ఎవరు పరింటికి కాదు కదా, సొంత మేనమామ ఇంటికి వచ్చినాడు. చాలా బాగుంది అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో ఏమన్నాడు చూడండి, 14వ వచనం అయిపోయింది, 15వ వచనం. లాబాను, నీవు నా బంధుడు అయినందున ఊరకయ్య నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. అంటే ఈ నెల రోజులు ఊరుకునే లేడైనా. ఓకే, వెళ్ళాడు. నెల రోజులు చక్కగా లాబాను అతను ప్రేమించి నా చెల్లి కుమారుడు అని ప్రేమించాడు. కానీ ఉట్టినే కూర్చోలేదు. యాకోబు ఏం చేశాడమ్మా, ఏదో పని చేశాడు అక్కడ. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాడు నెల రోజులు అయిన తర్వాత, నువ్వు నా బంధువుడైనంత నా ఊరికనే నా కొలు ఎందుకు చేస్తావయ్యా, నీకేం కావాలి చెప్పు, జీతం ఇస్తా. ఓకే అని అడిగాడు. ఆయన ఏం కోరిక కొడుకున్నాడో చూద్దాం. 15వ వచనం మళ్ళీ, నువ్వు నా బంధువుడైనందున ఊరికే నా కొలువు చేసేవా, నీకేమి జీతమో కావాలో చెప్పమని యాకోబుని అడిగాను. లాబానుకు 2 కుమార్తెలు ఉండిరి. వాళ్ళు పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరునై ఉండెను. లాబానికి ఎంతమంది పిల్లలు? 2 కుమార్తెలు. కుమారులు ఉన్నారు కానీ కుమార్తెలు 2. పెద్దదాని పేరు, చిన్నదాని పేరు ఎవరు బాగున్నారు? పెద్దదాని పేరు లేయా, అయితే కళ్ళు జబ్బు కండ్లు అంట. మరి జబ్బు కండ్లు అని రాశారు కానీ ఆ జబ్బు ఏమిటో రాయలేదు. కళ్ళు సరిగ్గా కనబడవు అని అనుకోవచ్చు, లేదా మెల్లకన్నా కూడా ఉంటుంది కదా, లేదంటే కళ్ళు కన్నా జబ్బు ఉండి సరిగ్గా కనబడతలేదా. ఆమె అందగత్తని రాయలేదు బైబిల్లో, కానీ జబ్బు కండ్లు కలది. మరి రెండో ఆమె పేరు రాహేలు, రూపవతి, సౌందర్యవతి. ఓకే, 2 కుమార్తెలు. ఇప్పుడు ఏం ఏమన్నాడు చూడండి, 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెను రాహేలు కోసము నేను 7 సంవత్సరములు కొలువు చేసేదనను. అందుకు లాబాను, ఆమెను అన్యునికి ఇచ్చిన కంటే నీకు ఇచ్చుడు మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. సో సరే చెప్పేశాడు, మీకు 2 కుమార్తెలు ఉన్నారు కదా, 2వ కుమార్తె రాహేలు అంటే నాకు ఇష్టము, ప్రేమ, ఆమె నేను పెళ్లి చేసుకుంటా, ఆమె నాకు భార్య.
దానికోసము అతను ఆఫర్ ఇచ్చాడు. 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తా, నీ మందలన్నీ నేను మేపుతా. లాభాన్ని అడగలే, 7 సంవత్సరాలు అతనే చెప్పాడు. 7 సంవత్సరంలో నీకు కొలువు చేస్తా, నువ్వు నాకు జీతం ఇవ్వకలే. ఏంటి జీతం ఏంటి? నీ కుమార్తెని నాకు ఈ 7 సంవత్సరాలు నాకు ఎలాగో నువ్వు మేనమావ కాబట్టి భోజనం పెడతావు, నాకు జీతంగా ఏమిస్తావంటే నీ కుమార్తెని రాహిలించి నాకు పెళ్లి చేయి అన్నాడు. ఇప్పుడు లాభాన్ని ఏమన్నాడు చూడండి. అయితే యాకోబు ఏమైనా తప్పు చేశాడా? యాకోబు ఏమైనా తప్పు చేశాడా? తప్పేం లేదు. ఎందుకంటే మన పెళ్లి చూపులు జరుగుతుంటాయి, కనమలం చేసుకుంటామా? నేను ఎంతమంది చూసా, ఆమె చేసుకున్న తర్వాత పాస్టర్ కానీ నచ్చింది కాబట్టి కనపడం అందరూ చేసేసుకోం కదా. మీరైనా అంతే కదా, మీరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. 2 కుమార్తెలున్నా నచ్చింది ఎవరికి? ఎవరు నచ్చారు? తప్ప అందులో ఏం తప్పలేదు. ఓకే, తర్వాత ఏమన్నాడు చూడండి. లాభాను, అందుకు లాభాను ఆమెను అన్యునికి ఇచ్చినట్టు కంటే నీకు ఇచ్చడా మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేస్తున్నాను. అయినను అతను ఆమె ప్రేమించడం వలన అవి అతను కొద్ది దినములుగా తోచాను. దీనికి నేను ఎక్స్ప్లెయిన్, మీ అందరూ బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు దీనికి. ఓకే, 21వ వచనం. తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య ఎద్దుకు పోనట్లు ఆమె నాకిమ్మని లాభాను అడుగగా, లాభాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన రాహేల్ను అని ఉందా, ఏం చేసి ఉందమ్మా, లేయాను అతని ఎద్దుకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడాను మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తెన లేయాకు దాసిగా ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాత్రి 7 సంవత్సరాలు అయిపోయింది కదా. 7 సంవత్సరాలు అయిపోయాక మరి అగ్రిమెంట్ ఏంటి? పెళ్ళి. ఇదిగో 7 సంవత్సరాలు కొలువు అయిపోయింది. రాహేల్ కోసం నేను 7 సంవత్సరాలు కష్టపడ్డా, పగలనక రాత్రి అనక. పెళ్ళి చేయి, సరే చేస్తాను అన్నాడు. రాత్రి వచ్చింది, మొత్తం అందరం పెళ్ళి, మనం పెళ్ళి చూసాం కదా. పెళ్ళికి ఎంతమంది వస్తారు? ఆ పెళ్ళి గ్రామంలో కొండగూడలో ఉన్న వాళ్ళు, అక్కడ మొత్తం శ్రీకాకుళం వాళ్ళు, మొత్తం ఎంతమంది అందరూ వచ్చేసారు. ఓకే, అప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషపడేది ఎవరమ్మా? అప్పుడు ఎవరు సంతోషంగా ఉంది ఆ రోజు రాత్రి? యాకోబుకి, ఎందుకంటే ప్రేమించాడు కదా. ఎంత సంతోషమా, ఎవరికైనా అంతే కదా. పెళ్ళి అంటే అందరికీ సంతోషమే కదా. అందరు పిలిపించాడంట. అయితే ఇప్పుడులాగా ఈ లైట్లు లేవు, అప్పుడు కరెంట్ లేదు, అన్నీ గుడి దీపాలే. రాత్రి కూడా గుడి దీపాలు కూడా సరిగా కనబడేవి కాదు, ఏమి దీపాలు లేవు. పెళ్ళి అయిపోయింది. ఎవరిచ్చి పెళ్లి చేసాడండి ఆయన? లేనిచ్చి రాత్రి సరే పెళ్ళి అయిపోయింది, పెద్దలు ఎదురు ఇది చేశాడు. ఇప్పుడులాగా ఈ కట్టడం ఈ కట్టడం ఏం లేదు కదా. అప్పుడు అంతే ఏంటంటే అంత పెద్దలు ఎదురుగా ఏం భార్య అంత అయిపోయింది. పెళ్ళి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అయిపోయింది. ఎంత సంతోషించాడు పాపం రాత్రి. ఆ సంతోషం అంతా పొద్దున లేకగానే సంతోషం అంతా వెళ్ళిపోయి ఏమొచ్చిందమ్మా, ఎంత మరి ఏం జరిగింది అక్కడ? అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అప్పుడు యాకోబు నోళ్ళు ఏం మాటలు వస్తున్నాయి చూడండి. 24వ వచనం. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసికి ఇచ్చాను. ఉదయమందు ఆమెను లేయా అని, ఎప్పుడు? పొద్దున్న తెల్లవారినప్పుడు, సూర్యోదయం అయినప్పుడు. అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటే? ఏం చేసావు నాకు? నీవు రాహేలు కోసమే కదా నీవు కొలువు చేసింది, ఎందుకు నన్ను అంత గట్టిగా చెప్పండి. ఏమన్నాడమ్మా? ఎందుకు నన్ను మోసం చేసేవాడు అడుగుతున్నాడు ఈయన, ఈ మోసగాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి ఎవరిని మోసం చేసి వచ్చావు? నీ సొంత తండ్రిని మోసం చేసి వచ్చావు కదా. ఇప్పుడు మీ మేనమాని అడుగుతున్నావా నన్ను మోసం చేసి ఉంటాని? నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి రప్పించాను యాకోబు అన్నాడు దేవుడు. నువ్వు చేసిందే నీ దగ్గరికి వచ్చింది, నువ్వు చేసిన చేటే నీ నెత్తి మీద రప్పించాడు. ఎవరో మోసం చేసి వచ్చాడు, ఈయన మోసపోయాడు. ఇప్పుడు యాకోబు మోసగాడు ఒకప్పుడు, తర్వాత మారాడు అనుకోండి. యాకోబు మోసగాడు. లాబాను ఎవరు చెప్పండి? మోసగాడికి మోసగాడు.
చెప్పండి. యాకోబు ఎవరు? మోసగాడు. లాబాను ఎవరు? మోసగాడికి మోసగాడు. అందుకని మోసగాడే ఈ మోసగాడి చేత మోసపోయింది. ఆయన ఇంకా పెద్దోడు కదా ఆయన లాబాను. ఈయనకంటే వయసు పెద్దోడైనా ఈయనలాంటి ఎంతమంది చూసాడు ఆయన. ఇలాగే ఉంటుంది లోపం. నువ్వు మోసం చేసి హ్యాపీగా ఉంటాను అనుకుంటావేమో, కుదరదు. నువ్వు చేసిన మోసమే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వేనంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. చూడండి యాకోబు ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడండి. ఎందుకు నన్ను మోసం చేసావు? అప్పుడు గుర్తు రాలేదు. నా తండ్రి నేను మోసం చేసి ఇక్కడికి వచ్చాను, అందుకే దేవుడు ఇలా చేసి గుర్తు రావడలే. ఇప్పుడు కూడా అంతే కదా, మనకి గుచ్చుకున్నప్పుడే మనకు నొప్పి. ఇతరులకు నొప్పి ఉన్నప్పుడు మనకు తెలియదు, మనం హాయిగా ఉంటాం కదా. తండ్రిని ఎంత మోసం చేశాడో, ఎంతగా 3 సార్లు అబద్ధాలు చెప్పి ఎంత హీనంగా చూశాడో ఏం గుర్తు రాలేదు అప్పుడు. ఇప్పుడు కూడా సరిగ్గా గుర్తు రాలే. ఓ మేనమామ నేను ఎందుకు మోసం చేయని అడుగుతున్నాడు ఈయన. చూసారా, ఎప్పుడు కూడా దేవునికి వాక్యము వ్యర్థము కాదు. ఈ జీవితంలో ఎప్పుడు కూడా మన ఇతరులకు మేలు చేయాలి తప్ప కీడు అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం అంటే ఏంటి? మోసం చేయడం. కీడు చేయడం మోసం చేయడం. అబద్ధాలు అంటే అందులోనే ఉంది మోసం. అబద్ధాలు చెప్పి తండ్రిని మోసం చేశాడు యాకోబు. లాబాను కూడా ఇక అబద్ధం చెప్పి రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తాను అబద్ధం చెప్పి పెద్ద కుమార్తె లేనిచ్చి పెళ్లి చేసి మోసం చేశాడు ఈయన. చూసారా, పాపము పొంచి ఉండడం. పాపం పొంచి ఉంటుంది, అలాగా పట్టుకుంటుంది మనల్ని. మనం ఏదో తప్పు చేసామా, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసామా, ఎవరో పోలీసులు వచ్చి పట్టుకోకముందే పాపం పట్టుకుంటుంది మనల్ని. పోలీసు వాళ్ళకి అన్నీ కనబడవు కదా, అన్నీ కనబడడానికి వాళ్ళు ఏదో డెసిషన్ తీసుకుంటారు. కానీ పాపానికి అన్నీ తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. పాపం వచ్చి పట్టుకుంటుందంట. ఎవరికి తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టదు. ఎవరు తప్పు చేసినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా సోదరి, మన దేవుని బిడ్డలం. అప్పుడు వారు తెలియ చేశారు. తర్వాత ఒకప్పుడు యాకోబు మోసగాడే, తర్వాత మళ్ళీ ఇజ్రాయేల్గా మారిపోయాడు కదా. దేవుని పోరాడి గెలిచిన వాడికి మారిపోయాడు. అది వేరే స్టోరీ. ముందు మనం నేర్చుకోవాలి. ఎవరిని మనము అబద్ధాలు చెప్పి మోసపుచ్చకూడదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞ ఏమిటమ్మా? అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అబద్ధ సాక్ష్యం పలకొద్దు. మన నోట్లో నుంచి ఏమొస్తున్నాయి? అబద్ధాలు వస్తున్నాయా, నిజాలు వస్తున్నాయా? మందిరంలో పోనీ నిజం చెప్తాం, బయటికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాయి. పోనీ ఇక్కడ పోయినాయా నిజాలు చెప్తున్నాం, పోనీ భయపడి దేవుని భయపడి. బయట స్కూల్లో మీ పనిచేసే చోట, ఉద్యోగాలు చేసే చోట అబద్ధాలు వస్తున్నాయా? రాకూడదు. అబద్ధాలు వచ్చి చెప్తే దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదం కానీ సంతోషం కానీ ఒక నిమిషమే, కానీ నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ధైర్యంగా సత్యం చెప్పావా, బాధ ఒక నిమిషం ఉండొచ్చు, సంతోషం తరతరాలు ఉంటుంది. నేర్చుకోండి. అబద్ధాలు చెప్పినప్పుడు సిచ్యుయేషన్ తప్పించుకోవడానికి ఎందుకు అబద్ధాలు చెప్తాము? ఆ సిచ్యుయేషన్ తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తాం. లేదా ఇంకా దురుద్దేశం ఉండి మోసం చేయాలన్నా కూడా చెప్తాం. అప్పుడు అబద్ధం చెప్పడం వలన మనకి ఏదన్నా కొంచెం లాభం కలగవచ్చు, సంతోషం కలగవచ్చు. అది ఓన్లీ టెంపరీ, తర్వాత అనుభవించవలసిందే. కానీ అబద్ధం చెప్పకుండా సత్యం చెప్పినప్పుడు నీకు నష్టం కలిగినా, కష్టం కలిగినా, నొప్పి కలిగినా సత్యం చెబితే ఆ నొప్పి కొంచెం సేపే, నష్టం కొంచెం సేపే. కానీ దానివల్ల వచ్చే సంతోషము, దేవుని వచ్చేటటువంటి ఆశీర్వాదము శాశ్వత కాలము. ఎప్పుడు మర్చిపోకండి. మనం అందరూ కూడా దేవుని బిడ్డలము. మన వలన ఎవరికి కీడు సంభవింపకూడదు. అప్పుడేమన్నా లాభం చూడండి. అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుడా మా దేశ మర్యాద కాదు. దానికి జవాబు ఇచ్చాడు. ఎందుకు మోసం చేసామని ఏమని చెప్తాడమ్మా జవాబు? మా దేశ మర్యాద ఏంటంటే 2 పిల్లలు ఉన్నప్పుడు పెద్దదానికి పెళ్లి చేయకుండా 2వ పిల్లకి మేము పెళ్లి చేయకూడదు. ఇది మా దేశం మర్యాద. కాబట్టి అందుకనే పెద్ద పిల్లని నీకు పంపించా అన్నాడు. ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? దేవుడు ఒప్పుకుంటాడా? దానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఓకే, మీ దేశం మర్యాద. ఆ మర్యాద అప్పుడు ఏం చెప్పాలి నువ్వు? లేయా అని అతని ముందు పంపించకముందే బాబు యాకోబు, మా దేశం మర్యాద ఇది. ఆమె రాహేల్ గురించి నువ్వు కష్టపడ్డావు 7 సంవత్సరాలు. మా దేశం మర్యాద ఇది, ఏం చేయమంటావు అని లేయాని పంపించకముందే యాకోబుతో మాట్లాడుంటే అది సరైన పద్ధతి. అతను ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ఏం చేద్దామని ఆలోచించుకొని పోనీ 7 సంవత్సరాలు మళ్ళీ చేస్తాను, తర్వాత ఏదో జరిగి ఉండేది. కానీ యాకోబుతో మాట్లాడకుండానే అతను ఏం చేశాడు? లాబాను యాకోబుని మోసం చేశాడు. అంటే లాబాను కూడా మోసగాడు. మనం కూడా ఇలా చేస్తాం. మనకి
మంచి మనకి ఏది జరగాలనుకుంటామో అది అయిపోయేవరకు నోరెత్తాం, అయిపోయినాక అప్పుడు చెప్తాం బయటికి ఈయనలాగా. మన అన్న కదా ఈయన లాభాలు, మనందరూ కూడా మనలాగా ఆయన దగ్గర నేర్చుకున్నాం. మనందరూ కూడా మనకి ఏది జరగాలో చెప్పేస్తా, జరిగి అయిపోయినాక ఏంటి ఇలా చేసామంటే అప్పుడు వస్తే నోట్లోంచి బయటికి. తప్పు, అది కూడా తప్పు. లాభాన్ని చేసింది దేవుని దృష్టికి తప్పు. యాకోబు చేసింది తప్పే, లాభాన్ని చేసింది కూడా తప్పే. ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. ఓకే, అంతరంగంలో సత్యమును కోరుచున్నాం అన్నాడు దేవుడు. మన అంతరంగంలో ఏముండాలమ్మా? సత్యం ఉండాలి. అంతరంగంలో సత్యం ఉంటే ఇలాగ మోసకరమైన సెకండ్ థాట్స్తో కూడినటువంటి డబుల్ మైండెడ్తో కూడినటువంటి మాటలు రావు మన దగ్గర నుంచి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అంతే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. ఇలాగ మోసం చేసే పద్ధతులు దేవుడు ఏమాత్రము అంగీకరించరు. దానివల్ల మనకి ఎటువంటి ఆశీర్వాదము రాదు. ఓన్లీ టెంపరీ, వచ్చినా కూడా కొంతకాలమే. కానీ దేవుని దగ్గర శిక్ష మాత్రము పర్మనెంట్. అంచేత ఎవరిని మనం మోసం చేయవద్దు. సరే చెప్పాడు, ఇంకేం చేస్తాడు? అయిపోయింది కదా. కానీ అప్పుడు యాకోబులు 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నా అన్నప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు పెళ్ళికి రాహేలు నాకు పెళ్ళి ఇచ్చినప్పుడు లాభాను మనసులో ఏమనుకున్నాడు? అక్కడ రాయలేదుగా, నేను చెప్తాను ఏమనుకున్నాడు. లాభాను మనసులో ఆ రోజు ఏమనుకున్నాడు బైబిల్ రాయలేదు. రాయక్కలేదు, రాయకుండా మనకు తెలిసిపోతుంది. అమ్మాయ్యా, ఎంతకాలము ఈ పెద్ద కుమార్తె ఎవరికిచ్చి పెళ్లి చేయాలా? ఈ జబ్బు కండ్లు కలది ఎలాగో ఎవరికిచ్చి ఎవడు చేసుకుంటాడు ఏమని అని ఎంతకాలము బాధపడిపోయి ఉన్నానే. ఇప్పుడు నాకు దొరికాడు బకరా. ఇప్పుడు దొరికాడు, ఎవడో కాదు, నా మేనలుడే దొరికాడు. ఎంతకంటే గొప్ప ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుందా? 1 షాట్ ఇన్ ఏమంటుందని 2 birds in 1 shot. 2 birds in 1 shot. ఒక షాట్ కొడితే రెండు పెట్టలు పడ్డాయంట. సాధారణ మనం ఒకటి కొడితే ఒకటి కూడా పడదు, ఈయన కొడితే 2 పెట్టలు పడ్డాయి. ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది. డిస్కౌంట్ చూసారా? అమ్మాయి దొరికాడు నాకు, ఎంతకంటే గోల్డ్ అని చేయాలి అని కళ్ళు మూసుకుని కావాలి పంపించాడు. వెళ్ళి నేను చూసుకుంటాను, వెళ్ళి అని ఉంటుంది. బాబు నాన్న మోసం చేస్తున్నాడు అన్న, చెప్పు నాయన, నా కళ్ళు సరిగ్గా రాహేలు అనుకుంటున్నాడు అన్న, చెప్పు నాన్న అని ఉంటుంది. బహుశా ఎవరు లేయా, నేను ఉన్నాను అందరూ మనం చెప్పి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి పంపించాడు. లాభాన్ని చేసింది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు. యాకోబు చేసింది న్యాయం కాదు, లాభాన్ని చేసింది న్యాయం కాదు. ఎందుకు ఇలా జరిగిందంటే నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త సుమా. ఆ తర్వాత ఏమన్నా చూడండి, 27వ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరముల కొలువు చేసినలా అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా, యాకోబు అలాగ చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తెన రాహేను అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసికు బిల్హాను తన కుమార్తెన రాహేలకు దాసిగా ఇచ్చాను. ఏం జరిగిందమ్మా తర్వాత? సరే పోలేదు, మా దేశ మర్యాద ప్రకారం చేశాను. నువ్వేం చేస్తావంటే ఇంకో 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి. కొలువు చేస్తే దానికి ప్రతిఫలంగా నువ్వు కోరుకున్నటువంటి 2వ కుమార్తెను కూడా నీకు వివాహం ఇస్తా. ఒప్పుకుంటావంటే ఏం చేస్తాడు? ఇంకా చేస్తాను, 7 సంవత్సరాలు చేస్తానని చెప్పగానే సరే ఒక పని చేయి. మరి పెళ్ళి అయిన తర్వాత 1 వారం రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఈ వారం ఆ కార్యక్రమం అయిపోయినాయి. అప్పుడు వెంటనే ఈమె ఇచ్చి పెళ్లి చేస్తా, దీనికి బదులు నువ్వు నాకేం చేయాలి? ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయాలని చెప్పాడు. ఇంకేం చేస్తాడు? సరే అన్నాడు. వారం రోజులు అయిపోయింది. మళ్ళీ రాహేలునిచ్చి ఏం చేశాడమ్మా లాబాను? యాకోబు పెళ్లి చేశాడు. అందుకని ఇంకో 7 సంవత్సరాలు పనిచేయాలి. మొత్తం ఎంతమ్మా? 14 సంవత్సరాలు కొలువు చేశాడు 2 భార్యల కొరకు. ఓకే, బాగా 2 భార్యలు వచ్చారు. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో చూద్దాం. 30వ వచనం. ఓకే, 30వ వచనం ఒకసారి చదువుతున్నాను మీకు అర్థం కావడానికి. యాకోబు రాహేలు కూడాను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. ఇప్పుడు చూడండి, లేయా ద్వేషింపబడుట ఎవరు చూసారమ్మా? యెహోవా చూచి. ఎంత చక్కని మాట. ఆమె గర్భము తెరిచాను, రాహేలు గొడ్రాలై ఉండెను. మై గాడ్ సరే,
యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. మరి లేయను ఏం చేస్తున్నాడు? ఈయన ద్వేషించాడంట. ఏం చేయలేనా? ఇద్దరిని సమానంగా ప్రేమించారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే మనం చేసే తప్పులన్నీ ఇక్కడ ఉంటాయి. ఇద్దరు భార్యలు చేసుకున్నావు, నీకు ఇష్టమున్నా లేకపోయినా పెళ్ళి అయిపోయింది. నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వచ్చింది కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా యాకోబు నువ్వు ఒప్పుకు తినవలసిందే. ఇద్దరు భార్యలను స్వీకరించావు. ఇద్దరు భార్యలు నీకు దాన్ని కాదనడానికి వీల్లేదు. దేవుడు ఒకసారి జతపరిచిన తర్వాత ఏ మనుషుడు వారిని వేరు చేయకూడదు. ఇద్దరు భార్యలను చేసుకున్నారు, బాగానుంది. కాబట్టి నువ్వేం చేయాలా? ఇద్దరిని ఏం చేయాలా? సమానంగా ప్రేమించాలి. మరి నువ్వేం చేస్తున్నావు? పెద్దదానికి జబ్బు గంటలు కలదాన్ని అందంగా లేదని చెప్పేసి ద్వేషిస్తున్నావు. రెండవ భార్య రాహేలు అందంగా ఉందని ప్రేమిస్తున్నావు. ఎలా ఉందని ఈ సంగతి అని దేవుడు ఏం చేశాడు? దేవుడు చూసి లేయా గర్భం తెరిచాడంట. రాహేల్ గర్భం మూసేశాడు. ఆమె గొడ్రాలు. చూసారా? మనుషులకి దేవుడికి ఎంత తేడా ఉందో చూడండి. యాకోబు ఏం చూశాడమ్మా? పై రూపం చూశాడు యాకోబు. దేవుడని చూశాడు, ప్రధాని చూశాడు. దేవునికి పక్షపాతము లేదు, అందరూ సమానమే. అటు ఇజ్రాయేలు అయినా అన్యజనుల మనమైనా ఇద్దరిని ఎలా చేసాడమైనా సమానం చేసాడు యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆయన పక్షపాతం లేదు. తీర్పులు వేరేగా ఉంటాయి. మనం చేసిన ఆయన మాటలు నమ్మకంగా చేసినప్పుడు దానికి తగినట్టు తీర్పులు వేరేగా ఉంటాయి, బహుమానాలు వేరేగా ఉంటాయి. కానీ అందరు సమానంగా ఆయన ఏం చేస్తాడమ్మా? ప్రేమిస్తారు. ఆ విషయంలో ఆయన తప్పుపోయాడు కాబట్టి అతనికి కళ్ళు తెరిపించడానికి దేవుడు ఏం చేశాడు? సరిదిద్దుతున్నాడు. లేయ గర్భాన్ని తెరిచాడు. పిల్లలు పుట్టారు. ఈమెకి పిల్లలు ఎప్పుడో పుట్టారు, తర్వాత అది వేరే విషయం. కొంతకాలము ఆమె గర్భాన్ని మూసేశాడు దేవుడు. సరే, ఏం నేర్చుకున్నాం దీంట్లోంచి మనము? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం చెప్పండి? మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? ఇతరులకి మనము కీడు చేయకూడదు. ఒకటి. ఒకవేళ కీడు చేస్తే ఆ కీడే ఎవరి మీదకి వస్తుంది? మన ఎత్తి మీదకి వస్తుంది. మూడోది, అందరినీ సమానంగా. అసలు యాకోబు ఇక్కడికి రావడం కారణం ఏంటి? మోసం కదా దానికి ముందు కారణం. సమానంగా ప్రేమించకపోవడం. రెబ్కా ఇద్దరిని సమానంగా ప్రేమించలేదు. ఇద్దరు కుమారులు కదా, వాళ్ళిద్దరిని సమానంగా ప్రేమించిందా రెబ్కా? ఎవరిని ఎక్కువ ప్రేమించింది? యాకోబుని ఎక్కువ ప్రేమించింది. ఏషావు ప్రేమించడానికి ఒక రీజన్ ఉంది, అతను జ్యేష్ఠపుత్రుడు కాబట్టి. తల్లిగా ఏం చేయాలమ్మా? ఇద్దరిని సమానం ప్రేమించాలా? అలా ప్రేమించలేదు కాబట్టి ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది? చూడండి ఎంతగా ప్రేమించింది. సైకాలజీ వినండి. అంతగా ప్రేమించింది కదా రెండో కుమారుడిని. దేవుడు ఏం చేశాడు? అతన్ని అక్కడి నుంచి ఆమె దగ్గర నుంచి పంపించాడు దూరంగా. ఆ సంతోషం అంత ఎంతసేపు ఉంది ఆమెకి? నా కుమారుడికి ఆ జ్యేష్ఠత్వ హక్కు వచ్చేసింది, ఆ దీవులను వచ్చేసినాయి అన్న సంతోషం ఎన్ని రోజులు ఉంది? 4-5 రోజులు ఉంది అంతే. ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా ఆ కళ్ళ ముందు ఉండేవాడు యాకోబు, రెబకా ముందు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. కొన్ని వందల కిలోమీటర్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే ఇంకా ఎప్పుడో చూసిందో లేదో కూడా తెలియదు. వెళ్ళిపోయాడు అక్కడికి. ఏం ప్రయోజనం? సరే, యాకోబు తల్లి మాట విన్నాడు, మోసం చేశాడు. ఈయనకైనా సంతోషం ఉందా? అక్కడికి వెళ్ళి అక్కడ మోసపోయాడు. దీని అంతటి కారణం ఏంటమ్మా? సమానంగా ప్రేమించకపోతే. నీకు ఇద్దరు కుమార్తెలున్నారా? ఎలా ప్రేమించాలి? సమానంగా ప్రేమించాలి. అమ్మా వింటున్నావా? అందరూ వినండి. అమ్మా పద్మావతి ఇద్దరు కుమారులు కదా. ఇద్దరు కుమారులైనా, కుమార్తె కుమారుడు ఎవరైనా సరే ఇద్దరు ఇచ్చినప్పుడు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, 5 కాదు, ఎంతమంది ఇచ్చినా ఏం చేయాలమ్మా? ఈ లోకం ఎలా ఉంటుందో ఉదాహరణ చెప్తాను. నిన్నే ఇంత హెడ్లైన్స్ పెట్టి చూపించారు టీవీలు అన్నింటిలో. ఇక్కడ జరిగింది తెలంగాణలో, నిన్నే జరిగింది. ఒక కుర్రాడు పెళ్ళైంది, ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్ళి పొలంలో సొంత తండ్రిని తల్లిని గుద్దేసి చంపేశాడు. నిన్నే కొడుకు పొలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పని చేసుకుంటున్నారు. ఇతను లారీ అదేంటి ట్రాక్టర్ ఎక్కి దున్నుతుండగా స్పీడ్గా వెళ్ళి ఇద్దరిని గుద్దేసి ఇద్దరు అక్కడ వేసిపోయారు. కారణం ఏంటి అంటే వారు ఆస్తిలో ఇతనితో భాగంగా అతని చెల్లి కూడా ఇచ్చాడంట.
ఆస్తులు భాగం. నా చెల్లికి నువ్వు ఎందుకు ఆస్తి ఇచ్చావని చెప్పి చంపేశాడు. లోకం ఇలా ఉంది. మనం అనుకుంటాం ఇద్దరు సమానంగా ప్రేమించకపోతే చిన్న బిడ్డలోనే మనస్తత్వం నాడుకుపోతుంది. నా తల్లి ఆమె ఎక్కువ ప్రేమిస్తే నాకు ప్రేమించట్లేదు, నా తల్లి నా తండ్రి అతను ప్రేమిస్తే నన్ను ప్రేమించలేదు, సైకిల్కి అందులో నాడుకుపోతుంది. గుర్తుపెట్టుకోండి, సమయం వచ్చినప్పుడు చూపిస్తారు వాళ్ళ ప్రతాపం ఏంటో. చంపేశాడు సొంత తల్లిదండ్రులని, ఆస్తినిచ్చిన వాళ్ళని చంపేశాడు. నా ఇద్దరే అన్న, ఇద్దరు కొడుకు కూతురు. అతని పాప మంచిగా ఇద్దరు సమానంగా ప్రేమించాడు. పోనీ ఎంత కొంత ఇచ్చాడు, మనది ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. నాతో పాటుగా నా చెల్లి కూడా ఆస్తి ఇస్తావా అని చంపేశాడంట. అంటే ఇతనికి ఏంటి, ఇతనికంటే ఆమెను ప్రేమించడం ఇతనికి ఈ సైకాలజీ మీరు నేర్చుకోండి. ఇద్దరిని సమానంగా ప్రేమించడం నేర్చుకోండి. ఒకరినొకలాగా ఇంకొకరు ప్రేమించొద్దు. నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే నేచురల్గా, ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వెళ్తున్నాం, వాళ్ళంటే ఇష్టం ఉంటుంది, ఎందుకు కారణం ఉండదు. ఒకసారి వాళ్ళంటే చూడగానే మొహం తిప్పుకుంటాం, కారణం ఉండదు. అలాగే పిల్లలను కూడా ఇలా చేస్తారు చాలామంది తల్లిదండ్రులు. కారణం లేకుండా వాళ్ళు ప్రేమిస్తారు, కారణం లేకుండా వాళ్ళు ద్వేషిస్తారు. దానివల్ల నష్టం ఎవరికి? తల్లిదండ్రులకే ముందు, తర్వాత వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు పెద్ద లేక వీళ్ళు పని పడతారు తర్వాత. ఇప్పుడు ఏం మాట్లాడరు, ఈ పెద్ద అయిన తర్వాత అప్పుడు పడతారు పడి. ఇది దేవుని దృష్టికి ఏమాత్రమూ ఇష్టం లేని కార్యము. యాకోబుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఇదే కారణం, ఇదే కారణం. జాగ్రత్త సుమా, అందరూ నేర్చుకోండి. అందరిని ఏం చేయాలమ్మా, ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. ఎవరికి ఎంత హక్కు ఉందో అంతే, ఎక్కువ చేయమని చెప్పట్లేదు దేవుడు. స్త్రీ ఉంటుంది, పురుషుడు ఉంటుంది, ఎవరికి హక్కులు ఉంటాయి, లా ఉంది, దాని ప్రకారం చేయండి అంతే. నేను చెప్పింది అసలు వాళ్ళు ఏం తప్పు చేయలేదు, తల్లిదండ్రులు తప్పు చేయలేదు, లా ప్రకారం చేశారు. చేసినదేమో ఈయన అంటే ఏమిటి, ఇతరులు ఏముంది, ద్వేషం, అసూయ. నన్ను ఒక నాకంటే అంత సమానంగా ప్రేమిస్తావా ఆమెని అని అసూయ. అంటే ఇంకేం కోరుకుంటున్నాడు, అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. తప్పు అది. పిల్లలు అలా కోరుకోకూడదు, తల్లిదండ్రులు కూడా అలాగూ చేయకూడదు. నష్టపోయేది పిల్లలు పెద్దలే. ఇందాక జరిగిన దాన్ని బట్టి యాకోబు నష్టపోయాడు, తల్లి కూడా నష్టపోయింది, తల్లి నష్టపోయింది. ఓకే, అందుచేత జాగ్రత్త సుమ. ఈ 3 సంగతులు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అన్నీ చూస్తాడు, చూసి ఎవరికి ఎలా చేయాలో అలా న్యాయం తీస్తాడు. ఇప్పుడు న్యాయం తీర్చాడు ఆయన. లేయాని అతను ద్వేషిస్తున్నాడు కాబట్టి ఆమె గర్భం తెరిచాడు, రాహేల్ గర్భాన్ని. ఓకే, తర్వాత ఇంకేం జరిగింది చూద్దాం. ఈలోగా ఏం జరిగిందంటే, సరే చాలా రోజులు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. 14 సంవత్సరాల ఇంకొక 6 సంవత్సరాలు పనిచేశాడు, మొత్తం 20 సంవత్సరాలు పనిచేశాడు. పనిచేసిన తర్వాత నా ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకొని భార్యలతో వెళ్ళిపోతుంటే లాభం వారు తరుముకుంటూ వెళ్ళినప్పుడు ఒక సంగతి జరిగింది. ఏం జరిగింది చూడండి. నా పేరు వచ్చిన అప్పుడు యాకోబు ఏమన్నాడు లాభంతో, నేను చేసిన ద్రోహమేమి పాపమేమి, నీవు నా సమస్త సామాగ్రి తడిగి చూసిన తర్వాత నీ ఇంటికి వస్తుంది నాకేం దొరకను, నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఎట్లు తెచ్చిపెట్టము అంటే ఏదో వస్తువు పోయింది, దాని గురించి తెచ్చాడు, దొరకలేదు. అప్పుడు అలాగ అన్నాడు. ఇప్పుడు 38 వచ్చింది చూడండి. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద నుంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టెలను నీ తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిందానని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలబడిందానని నేను, రాత్రి యందు దొంగిలబడిందానని నేను నా యొద్ద పుచ్చుకుంటుంది. నేమి నా యొద్ద పుచ్చుకుంటేవి, నేను ఇలాగూ ఉంటిని, పగటి ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తె నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీ కొలువు చేసి. తర్వాత ఏమని చూడండి, అయినను నీవు నాకు 10 మార్లు జీతాన్ని మార్చావు. 2 కుమార్తెల గురించి 14 ఏళ్ళు, తర్వాత 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఆ మంద ఉంది, మందన మేపు, ఇంకో 6 ఏళ్ళు మేపు అని అంటే 6 ఏళ్ళు కూడా మేపాడు. మొత్తం 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. ఈ 20 సంవత్సరాల్లో ఎన్నిసార్లు జీతాలు మార్చాడంటమ్మా? 10 సార్లు జీతాలు మార్చాడంట. మార్చడం ఏంటి, ఇప్పుడు నీకు ఇంత పని చేయి, నెలకి నీకు 1000 రూపాయలు అన్నాడు అనుకోండి ఉదాహరణకి. జీతం తీసుకునే రోజు వచ్చినప్పుడు మామయ్య గారు నా జీతం నాకు ఇమ్మంటే 500 ఇచ్చేవాడు, 600 ఇచ్చేవాడు. డబ్బులే ఉన్నప్పుడు ఇస్తానులే అని మిగిలిన ఎలాగూ 10 సార్లు మోసం చేసాడంట. మనం అందరూ పని చేస్తున్నాం, మీరు పని చేస్తారు, ఉద్యోగాలు చేస్తున్నాం, దీనికోసం
జీతం కోసమే కదా. బాబు నా దగ్గర మన ఇంట్లో పని ఉంది, ఎవరైనా పిలిచాము, అయ్యగారు మీ ఇంట్లో పని ఉంది కూడా, ఉంది, పని చేసి పని చేసి వెళ్ళు, పని చేసి అయిపోతుందా? బాబు ఎంత కావాలి నీకు అని నేను అడుగుతా, నాకు ఎంత కావాలి ఆయన అడుగుతాడు, బాబా అంత ఇవ్వలేను నేను అంట, అంతే నేను చేయను అంటాడు, అయిపోయింది. ఇంకో ఆయన వచ్చాడు, నేను ఇంత ఇస్తాను నాకు ఇవ్వండి, ఒడంబడి జరిగింది. అప్పుడు నేనేం చేయాలా? నెల అయిపోగానే ఎంత ఒప్పుకున్నానో అంత జీతం ఇచ్చేయాల. నేను ఇవ్వకుండా బిగబట్టాను అనుకోండి, నేనేం చేసినట్టు? మోసం. ఇలాగో మళ్ళీ ఏం చేశాడు? లేయా విషయంలోనే కాదు, డబ్బుల విషయంలో కూడా మోసం చేశాడు లాభాను యాకోబుకి. జ్యేష్ఠత హక్కు తీసుకున్నావు కదా, జ్యేష్ఠత హక్కు అంటే ఏంటి? డబ్బులు ఎక్కువ వస్తాయి. అందుకని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఈయన ద్వారా మోసం చేశాడు, డబ్బులకు మోసం చేసి జీతాలు పట్టేసుకున్నాడు. ఇవ్వాల్సిన జీతాలు సరిగా. ఇప్పుడు మన అందరం పనిచేస్తాం కదా, నెలంతా అయిపోయినాక జీతాల కోసం చూస్తాం. ఆ రోజు నీకు ఇవ్వాల్సిన జీతం 1000 రూపాయల బదులు 100 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుంది నీకు? పని చేయబుద్ధి అవుతుందా? ఆయన మీద ఏంటి ఇలా చేశాడని చెప్పి దేవుని కూడా మొరబెట్టుకుంటాం. ఓకే, అంచేత లేఖనం ఏం చెప్తున్నా చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం అండి, నూతన నిబంధనలో యాకోబు 5వ అధ్యాయము 'ఇదిగో ధనవంతులారా', చూడండి అంత బైబిల్ అంతది అండి, యాకోబు 5:1 నుంచి. 'ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు ఉపద్రవం గురించి ప్రలాపించేవాడి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రంలో చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పుపడినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలె మీ శరీరము తినివేయను, అంచె దినములందు ధనము కూర్చుకొండిరి. తర్వాత 4వ వచనం చూడండి. 'ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి.' దేవుని లేఖనం చెప్తున్నది. ఎప్పుడైతే పనివారి జీతాలను మనం పట్టుకుంటున్నామో, ఇవ్వాల్సిన వాటి ఇవ్వకుండా దేవునికి ఎవరు మొరపెడతారంట? ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇవ్వాలి పని చేసినందుకు, 50 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు మొరపెడతారంట దేవునికి? చూసి చెప్పండి, ఎవరు మొరపెడుతున్నారు? నేనే కాదు మొరపెట్టేది, ఆ కూలి మొరపెడుతుందంట నాతో పాటు. ఎందుకని 50 రూపాయలు పట్టుకున్నాడు, 50 రూపాయలు చెప్తుంది, అయ్యో ఈ 50 రూపాయలు నీది కాదు అతనిది ఇచ్చే మొరపెడుతుందంట. నా మొర, ఆ డబ్బు మొర, ఈ రెండు కలిసి దేవుని దగ్గరికి చొచ్చుకుపోతాయి. మనం ప్రార్థన చేసి ఆయన వింటాడు, కానీ కూలి మొరపెట్టిందంటే చొచ్చుకుపోతాయి చెవిలో అంటే ఖచ్చితంగా ఉంటాడు. మళ్ళీ చెబుతున్నాను చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పరివారికి ఇక మీరు మోసము బిగబట్టిన కూలివాడు మొరబెడుచున్నాను లేదు, అక్కడ కూలి మొరబెడుతున్నది. అంటే మన తరఫున ఎవరైతే డబ్బు పట్టుకున్నారో ఆ డబ్బు దేవుడు మొరబెడుతుందంట. కాబట్టి ఎవరికైనా మనకి ఏదైనా ఇవ్వాలా, ఏం చేయాలి? మనం బిగబట్టాలా? ఏం చేయాలా? దేవునికి ఇస్తాను అనుకున్నావా? ఇచ్చేయి, దాచిపెట్టుకోవద్దు. నీ దగ్గర ఉన్న డబ్బే మొరబెడతావు దేవునికి. ఎవరికైనా ఇస్తానో మాట ఇచ్చావా? ఇచ్చేయి, లేకపోతే ఆ డబ్బే దేవునికి మొరబెడతాడు. ఇప్పుడు లాభాల దగ్గర 10 సార్లు బిగబెట్టిన కూలి ఉంది. ఎవరు మొరబెట్టారు దేవునికి? ఆ కూలి మొరబెట్టింది. అందుకని లాభానికి నష్టం వచ్చిన తర్వాత ఉన్న ఆస్తి అంతా యాకోబు పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అలాగ ఇచ్చేసాడు. అన్యాయంగా కాదు, న్యాయంగా లాభానికి ఆస్తిలో ఒక 3వ వంతు కంటే పైగా యాకోబు పట్టుకొని దీవించబడి వెళ్ళిపోయాడు. లాభానికి మిగిలింది ఎంతే. తర్వాత యాకోబు వచ్చినప్పుడు ఎంత, వెళ్ళిపోయినప్పుడు ఎంతే లాభానికి. ఎందుకని? మోసం చేసావు కదా. దేవుడు చూస్తూ ఊరుకుంటాడేంటి? ఒక మనుషుడు దేవుడి దగ్గరకు వచ్చాడు, ట్యాక్స్ కట్టేవాడు. అడుగుతున్నాడు, అక్కడ ఉన్న డౌట్లు వచ్చి ఈ సమయంలో కైసరికి పన్ను ఇచ్చాడు న్యాయమా కాదని అడిగారు. పన్ను కట్టాలా వద్దా? అప్పుడు నీ దగ్గర నాణ్యం ఉంది కదా చూపించమంటే నాణ్యం చూపించారు. ఆ నాణ్యం మీద ఎవరి ముద్ర ఉందమ్మా? కైసరికి ముద్ర ఉంది. కాబట్టి ఏమన్నాడు తెలుసమ్మా? ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? కైసరికి పన్ను ఇవ్వండి అని అంటే
ఇదిగో రోమన్ ప్రార్థన వారి గురించి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చంపేయడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది. ఒకవేళ కైసరి ఇవ్వద్దు అన్నాడు అనుకోండి, ఇదిగో కైసరి పనిద్దాం అన్నాడు, ఇవ్వద్దు అన్నాడు అని అదొక వంక. రెండింటిలో ఎలాగైనా పట్టుకుందాం అనుకోండి. కానీ యేసుక్రీస్తు నీళ్ళంటాడు అలాంటాడా? మనకు జ్ఞానం ఇచ్చింది ఆయన, జ్ఞానవంతుడు ఆయన. ఆయన జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఎంత. ఆయన ఏమన్నాడో తెలుసా? దీని బొమ్మ మీద ఎవరు బొమ్మ ఉంది బాబు? ఈ నాణ్యం మీద కైసరి. కాబట్టి కైసరికి ఇవ్వండి అని చెప్పి ఊరుకోలేదు ఆయన. దేవుని ఇంకా నోరు మూసుకున్నారు అందరూ కూడా. ఇంకేం మాట్లాడతారు? ఇప్పుడు నువ్వేం చేయాలా? దేవునికి ఇవ్వాలి, మనుషునివి మరి దేవునికి ఇవ్వాల్సి నువ్వు దేవునికి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ దగ్గర దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్నవి దేవుని మరబడతాయి. అయ్యో ఈ డబ్బు నీది కాదు దేవుంది అని నీ పక్షాన దేవుని మరబెడితే దేవుడు చూసి ఊరుకుంటాడండి. ఏదో రకంగా నష్టం జరుగుతుంది నీ ఇంట్లో. లాభానికి అదే జరిగింది, నష్టం జరిగింది. తర్వాత ఆస్తి అంతా పోయింది. ఉన్న ఆస్తి అంతా అప్పుడు సంతోషించాడు, ఆస్తానే అంతా దేవుడు పంపించేశాడు. ఎందుకని? మోసం చేశాడు కాబట్టి. నువ్వు కూడా అలాగూ దేవుని దగ్గర నుంచి శిక్ష కొని తెచ్చుకోవద్దు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేయి. ఏమాలి? దేవునికి ఏమాలి చెప్పండి? ఏమాలి? దశమ భాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి. ఏమివ్వాలి? దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి, లేకపోతే ఉన్నది వెళ్ళిపోతుంది. జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి. ఊడ్చిపెట్టేస్తాడు, చీపురు తుడిచినట్టు తీసేస్తాడు. లేకపోతే దేవుడు డబ్బు కావాలా? దేవునికి డబ్బు లేక అడుగుతున్నాడు మనల్ని. ఈ ప్రపంచంలో డబ్బు అంతా ఆయనదే కదమ్మా. నీ హృదయం ఎలా ఉంది అది కావాలి ఆయనకి. ఆయనకి ఇవ్వాల్సిన ఇస్తున్నావా? ఇవ్వలేదంటే నీ హృదయం బాగోలేదు, సరిగ్గా లేదు, సరి చేసుకుంటున్నాడు దేవుడు. లాభాలకు మోసపోద్దు అంటున్నాడు దేవుడు. అంటే దేవునికి ఇవ్వాల్సినవి ఒక మాట ఇచ్చావా తప్పవద్దు. దేవునికి ఇస్తాను తప్పొద్దు, ఇచ్చేయి. లేదా మళ్ళీ డబల్ పనిష్మెంట్ దానికి. ఎవరిదాన్ని అప్పు తీసుకున్నావా ఏం చేయాలి? మళ్ళీ లాభానికి తప్పులని చేశాడు కాబట్టి అతనికి ఏమొచ్చిందమ్మా? తర్వాత ఎంతగా నష్టం వచ్చిందంటే, ఆ కుమారులు ఉన్నారు కదా, ఇద్దరు కుమార్తెలు పాటు కుమారులు ఉన్నారు, ఆయన సణుకుంటున్నారంట రోజు. ఆ సణువులు యాకోబు కనబడి అందుకే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఏటో సణువులు తెలుసా? యాకోబు వచ్చినప్పుడు అతని చేతిలో జిల్లిగా అవ్వలేదు కదా. ఇప్పుడు రాగానే ఎంత ఆస్తి సంపాదించాడు, ఆ ఆస్తి అంతా ఎవరిది? మనదే కదా అని మాట్లాడుకున్నారంటాడు. అంటే దేవుడు ఏం చేశాడు? దాని కారణంలో ఈ ఆస్తి అంతా మెల్లమెల్లగా ఎవరు చెప్పాడమ్మా? దేవుడు యాకోబు పెట్టేశాడు దేవుడు. అతను మెల్లమెల్లగా లాభాన్ని ఆస్తి మెల్లమెల్ల తగ్గిపోతుంది, యాకోబు ఆస్తి మెల్లమెల్లగా. అది చూసి అనుకుంటే అప్పుడు యాకోబు ఈ సంగతి విని సీక్రెట్గా, అమ్మ ఇక్కడ ఉంటే ఏదో రోజు మనకి ఈ కుమారులు నా మీద ఎదురు తిరుగుతారు, ఏదైనా చేస్తారని చెప్పేసి అందుకని వెళ్ళిపోయాడు. భార్య బిడ్డను తీసుకొని ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకని అక్కడి నుంచి చూసారా? లాభాన్ని చేసిన తప్పులు బట్టి దేవుడు లాభాన్ని వదిలిపెట్టలేదు, ఇటు యాకోబుని వదిలిపెట్టలేదు. ఎవరికి ఎలా శిక్షించాలో అలా శిక్షించాడు దేవుడు. మోసపోవద్దు సుమా. ఈ యొక్క కూలి విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఓకే, కీర్తన ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం ముగిస్తున్నా. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 13వ వచనం, 166 పేజీ. హెచ్చు తగ్గులు గల వేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. అమ్మా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీ దీర్ఘాయుష్మంతున్నట్లు తక్కువ కానీ న్యాయమైన తూనికరాళ్ళు నీ ఉంచుకొనవలను, తక్కువది కానీ న్యాయమైన తూము నీ ఉండవలను. అలాగూ చేయని ప్రతివాడును, అనగా అన్యాయము చేయ ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఎవరైతే అన్యాయం చేస్తారో, తూనికరాలంటే ఏమిటి? త్రాసు. ఇప్పుడు మనం కొట్టుకెళ్తాం, త్రాసు ఉంటుంది, ఓ పక్కన కేజీ పెడతాడు, నీకు ఇస్తాడు. ద్రాక్ష పళ్ళు మామిడి పళ్ళు ఇది ఇస్తాడు. ఆ కిందేమో ఐస్కంద పెడతాడు. నీకు ఇచ్చేది కేజీ కాదు, 30 కేజీ ఇస్తాడు నీకు. ఎందుకంటే తూనికరాలు సరిగా లేవు. మనకు తెలియకుండా మతాలు చేస్తారు. ఇంకో సంగతి చూస్తూ ఉంటాడు. వాళ్ళేమో కాయ వెళ్తాడు, ఈయన ఏం చేస్తాడు? తీసుకుని కవర్లో పెడతారు వీళ్ళు పాపం తూగిమణి. ఇది అక్కడ పెట్టి ఇంకో కవర్ ఉంటుంది అడిగా,
ఆ కావు తీసుకుని ఇందులో పెడతాడు. అందులో నుంచి చెత్త పళ్ళన్నీ ఉంటాయి, అందులో నువ్వు ఏరుకున్న మంచి పళ్ళన్నీ పక్క వెళ్ళిపోతాయి. అది పెట్టి నీ చూసి చేసి నీకు వేస్తాడు. ఎన్నిసార్లు చూసావమ్మా ఇవన్నీ కూడా నేర్చుకోండి. నువ్వు ఏ సంచిలో నువ్వు మంచి మంచి యాపిల్స్ పెట్టావో అటువంటి సంచిలోనే చెత్త పళ్ళునిగా పక్కన పెడతాడు. చూడకుండా అటు చెప్పగానే ఇది పెడతాడని మార్చేస్తాడు. ఎంతమంది నష్టపోతారు ఇలాగ. ఇటువంటి చేయవారందరూ కూడా దేవుని దృష్టికి హేయులు. అన్యాయం చేసి ప్రతివాడు దేవుని దృష్టికి హేయుడు. కాబట్టి దేవుని దృష్టి మనం ఎలా ఉండాలి? యాకోబు వల్ల ఉందామా? లాబాను వల్ల ఉందామా? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. ఓకే, మన త్రాసు ఎలా ఉండాలమ్మా? న్యాయంగా ఉండాలి, సమానంగా ఉండాలి, సమానంగా ప్రేమించాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతలు 11. మొదటి వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము. తర్వాత ఏమందమ్మా? సరైన గుండు ఆయనకి ఇష్టము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొంగ త్రాసు దేవుని దృష్టికి హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టమంట. సరైన గుండు అంటే ఏంటి? సరిగ్గా ఉండాలి. కేజీ రాయి ఉందా, వాళ్ళకి ఎంత ఇవ్వాలి? కేజీకి సమానంగా ఇవ్వాలి. అది ఏదైనా సరే. దొంగ త్రాసు దేవుని దృష్టికి హేయము. సరైన గుండు అంటే సరైనటువంటి సమానమైనటువంటి కొలత దేవునికి ఇష్టమైన కార్యం. ఈరోజు మన యాకోబులో నుంచి లాబాను జీవితంలో నుంచి అనేకమైన సంగతి నేర్చుకున్నాం. మొదటి సంగతి ఏం చెప్పండి? ఏం చేయండి? మొదటి సంగతి ఏంటి? ఇతరులకి ఎప్పుడు కూడా చేయొద్దు. చేస్తే ఏమవుతుంది? నువ్వు ఏ కీడు చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఓకే, నెత్తి మీదకి వస్తుంది. బిడ్డలందరినీ ఏం చేయాలమ్మా? బిడ్డలనే కాదు, సంఘంలో ఎంతమంది అందరినీ, నీ పనిచేసే చోట అందరినీ, ఆఫీసులు అందరినీ ఎలా చూడాలి? సమానంగా చూడాలి. నీకు ఇష్టమైన ఒకలాగా ఇష్టమైన ఒకలాగా చూస్తే నష్టపోయింది నువ్వే. మూడోది, మన తూనికరాలు ఎలా ఉండాలమ్మా? దొంగ త్రాచులు కానీ దేనికి ఇష్టమైన కార్యాలని ఏమీ ఉండకూడదు. ఇలా చేసావా దేవుని మూడో కార్యం ఏంటంటే అలా చేయకుండా ఉండాలంటే దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాల్సినవి మనుషులకి ఇవ్వాలి. అక్కడ దొంగ త్రాసులు పనికిరావు. అలా చేసావా? నీ దగ్గర దొంగ త్రాసులు పెట్టి నీకు దాచుకున్న డబ్బు, దేవునికి ఇవ్వాల్సిన డబ్బు నీ దగ్గర ఉంటే అది మొరబడుతుంది దేవునికి. నష్టపోయేది ఎవరు? మనమే. అంచేత మన నోట్లోంచి ఎప్పుడు ఏం రావాలమ్మా? అబద్ధాలా? ఎప్పుడు ఏం రావాలి? అందులేచినవ్వండి. ఎప్పుడు సత్యమే రావాలి మన నోట్లోంచి. దేవానికి వందనాలు, స్తోత్రం నాయనా. మా స్నేహితుడు అయిన నువ్వు పరిశుద్ధుడవు, నీలో అన్యాయం ఏది లేదు, దొంగ త్రాసు లేదు నాయన. ప్రభా, ఎవరిని మోసం చేయలేదు నాయన. అందరినీ సమానంగా ప్రేమించావు ప్రభా. మేము కూడా వాళ్ళందరూ సమానంగా ప్రేమించినట్టుగా సహాయం తెచ్చాడు నాయన. ఎవరిని మోసం చేయకుండా, కీడు చేసిన వరకు కూడా మోసం చేయకుండా, కీడు చేయకుండా నీ బిడ్డలుగా సత్యాన్నే పొందినట్లుగా సహాయం తెచ్చేయి తండ్రి. ఎల్లప్పుడూ నాయన ప్రభా నీ అందరూ శ్వాసం ఉంచి తండ్రి. అన్యాయంగా ఒక నయా పైస కూడా బిగబట్టకుండా నీకు ఇవ్వాల్సిన నీకు, మనుషులకు ఇవ్వాల్సిన మనుషులకు ఇచ్చి నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించినట్లుగా నీ కృపణకు మాకు అనుగ్రహించండి. బల్లో చేయొచ్చుగా ఎవరైతే తెలిసి తెలియక తప్పులు చేసినారో ఈ విషయాల్లో క్షమించి నాయన, క్షమించి నీ రక్తం చేత కడిగి పవిత్రపరచమని, చిన్నమందిని దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అల్లో బల్లో కూడా చేయవేద్దాం.